హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి కథతో అయితే వచ్చేసాను. నేను ఆలస్యం చేయకుండా కథను మొదలు పెట్టేస్తాను. మీరు కూడా ఆలస్యం చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసేయండి. విన్నాకనే మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇక నేను కూడా ఆలస్యం చేయను. విజయవాడ నగరం ఉదయం 10:30 గంటల సమయం. సూర్యుడు అప్పుడే తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. బెన్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తోంది. హారన్ల మూతలు, ఆటో డ్రైవర్ల అరుపులు, బస్సుల ఇంజిన్ల ఘోష, కాలిబటన నడిచే జనం తొక్కిసలాట, అంతా ఒక గందరగోళం. ఆ గందరగోళం మధ్యలో, ఆ వేడిలో తన ప్రపంచం తనది అన్నట్టుగా నడుస్తోంది మాలతి. ఆమె కట్టుకున్న పసుపు రంగు చీర ఆ ఎండ వెలుతురులో ఒక స్వచ్ఛమైన చేమంతి పువ్వులా మెరిసిపోతుంది. నుదుట చిన్న ఎర్రటి బొట్టు, గాలికి ఎగురుతున్న ముంగురులు, కళ్ళలో ఎంతో ఆందోళన. చేతిలో ఒక చిన్న ప్లాస్టిక్ కవర్. అందులో తన ప్రాణానికి ప్రాణమైన అమ్మ కోసం కొన్న మందులు ఉన్నాయి. అమ్మకు దగ్గు ఎక్కువైంది. సమయానికి మందులు వేయకపోతే ఆయాసం వస్తుంది అన్న ఒకే ఒక్క ఆలోచన ఆమె మదిలో మెదులుతోంది. తన చుట్టూ ఉన్న ప్రపంచం ఆమెకు పట్టడం లేదు. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించుకుంటూ ఎంతో ఒద్దికగా, సంస్కారవంతంగా తలదించుకొని నడుస్తుంది మాలతి. ఆమె నడకలో ఒక విధమైన భయం, అదే సమయంలో ఒక బాధ్యత కనిపిస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో ఆ రద్దీగా ఉన్న రోడ్డు మీదకు ఒక నల్లటి రేంజ్ రోవర్ కారు దూసుకు వచ్చింది. ఆ కారు అద్దాలు నల్లగా ఉన్నాయి. లోపల ఉన్నదెవరో బయట వాళ్లకు కనిపించదు. కానీ ఆ కారు చూస్తేనే ఎవరికైనా అర్థమైపోతుంది. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తికి అధికారం, అహంకారం రెండూ మెండుగా ఉన్నాయని. ఆ కారు వెనుక సీటులో కూర్చొని ఉన్నాడు విక్రమ్ వర్మ. పేరు చెబితేనే ఒక భయం, ఒక వణుకు. అతనొక అహంభావి. తను అనుకున్నది జరగాలి, తను కోరుకున్నది దక్కాలి. అందుకోసం ఎంతటి క్రూరమైన పనులకైనా వెనుకాడని మనస్తత్వం అతనిది. తండ్రి రావు సాహెబ్ పెద్ద రాజకీయ నాయకుడు కావటంతో విక్రమ్కు ఎదురు చెప్పే ధైర్యం ఆ నగరంలో ఎవరికీ లేదు. మొండితనం, రాక్షసత్వం అతని నరనరాలు జీర్ణించుకుపోయాయి. కారు ఏసీ లోపల వాతావరణాన్ని చల్లగా ఉంచిన విక్రమ్ బుర్రలో మాత్రం ఏదో అగ్నిపర్వతం బద్దలవుతున్నట్లుగా ఉంది. చేతిలో ఉన్న ఫోన్లో ఎవరితోనో కోపంగా అరుస్తున్నాడు. నేను చెప్పింది జరగాలి. వాడు ఆ కాంట్రాక్ట్ మీద సంతకం పెడతాడా, లేక వాడి చేతులు నరికేయమంటావా? నాకు సమాధానాలు వద్దు, రిజల్ట్ కావాలి అంటూ ఫోన్ కట్ చేసి సీటు మీద విసిరికొట్టాడు. అతని అరుపులకు ముందున్న డ్రైవర్ భయంతో వణికిపోయాడు. కారు బెన్ సర్కిల్ సిగ్నల్ దగ్గర ఆగింది. రెడ్ సిగ్నల్ పడటంతో విక్రమ్కి మరింత చికాకు వచ్చింది. ఏంట్రా ఈ ట్రాఫిక్, ఎప్పుడు ఇంతేనా ఈ దరిద్రపు సిటీలో అంటూ విసుక్కున్నాడు. ఊపిరి ఆడనట్టుగా అనిపించి కారు అద్దాన్ని సగం కిందకు దించాడు. బయట ఉన్న వేడిగాలి, వాహనాల శబ్దాలు ఒక్కసారిగా కారులోకి దూసుకొచ్చాయి. విక్రమ్ కోపంగా బయటకు చూశాడు. అతని కళ్ళు ఆ జనసమూహాన్ని విసుగ్గా స్కాన్ చేస్తున్నాయి. కానీ హఠాత్తుగా అతని చూపు ఒక దగ్గర ఆగిపోయింది. సమయం స్పందించిపోయినట్లు అనిపించింది విక్రమ్కి. రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్న మాలతి అతని కంటపడింది. చుట్టూ వందల కొద్ది జనాలు ఉన్న అతని కళ్ళకు ఆమె మాత్రమే కనిపిస్తుంది. ఆమె కట్టుకున్న పసుపు రంగు చీర, ఆ చీర కొంగును గాలికి ఎగరకుండా ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో మందుల కవర్ను గుండెలకు హత్తుకున్న విధానం విక్రమ్ను ఒక మంత్రముగ్ధుడిని చేశాయి. ఆమె ముఖంలో ఒక అమాయకత్వం ఉంది. ఈ కలుషితమైన ప్రపంచం గురించి ఏమీ తెలియని స్వచ్ఛత ఆమె కళ్ళల్లో కనిపిస్తోంది. ఎండవేడికి ఆమె నుదుట పట్టిన చెమట బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. చుట్టూ ఉన్న మగవాళ్ల చూపుల నుండి తనను తాను కాపాడుకుంటూ ఆమె నడుస్తున్న తీరు ఆమెలోని సంస్కారాన్ని, భయాన్ని స్పష్టంగా చూపిస్తోంది. విక్రమ్ వర్మ తన జీవితంలో ఎంతోమంది అందమైన అమ్మాయిలను చూశాడు. లావణ్య లాంటి కోటీశ్వరుల కూతురితో అతనికి పెళ్లి కూడా నిశ్చయమైంది. కానీ ఎన్నడూ ఏ అమ్మాయి వైపు అతను ఇలా రెప్ప వేయకుండా చూడలేదు. అతని గుండెలో ఎప్పుడూ లేని ఒక కొత్త అలజడి మొదలైంది. అది ఏమిటో అతనికి అర్థం కావడం లేదు. ఆ పసుపు రంగు చీరలోని అమ్మాయి ఒక దేవతలా అనిపించింది అతనికి. ఆమె అమాయకత్వం అతన్ని పిచ్చివాడిని చేస్తోంది. తనలాంటి క్రూరమైన చీకటి ప్రపంచంలోకి ఇంతటి స్వచ్ఛమైన వెలుగు వస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన అతని మెదడులో తొలిచింది. ఆమె భయం, ఆమె వణుకు ఇవన్నీ విక్రమ్లోని రాక్షసుడిని నిద్రలేపాయి. అతను ఆమెను ప్రేమించాడా?
లేక అంతటి స్వచ్ఛమైన రూపాన్ని తన వశం చేసుకోవాలనే అహంకారమా? ఇది ప్రేమ లేక పాశవికమైన అబ్సెషనా? విక్రమ్కి తన మీద తనకి నియంత్రణ తప్పుతున్నట్లు అనిపించింది. ఎంత స్వచ్ఛంగా ఉంది! ఈ నగరపు మురికి ఏమాత్రం అంటని పువ్వులా ఉంది. ఈ పువ్వు నా చేతుల్లోనే వాడిపోవాలి, నా గుప్పెట్లోనే ఉండాలి అని అతని అహంకారపు మనసు గొణిగింది. అటువైపు రోడ్డు దాటుతున్న మాలతికి అకస్మాత్తుగా ఏదో తెలియని భయం వేసింది. ఎవరో తనను తీవ్రంగా గమనిస్తున్నట్లు, ఒక క్రూరమైన జంతువు తనను వేటాడటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె మనసు కీడు శంకించింది. ఉలిక్కిపడి చుట్టూ చూసింది. అప్పుడు ఆమె చూపు ఆ నల్లటి కారు వైపు, సగం తెరిచి ఉన్న అద్దం వెనుక నుండి తననే రెప్పవాల్చకుండా చూస్తున్న విక్రమ్ కళ్ళ వైపు మళ్ళింది. విక్రమ్ కళ్ళల్లో ఉన్న తీక్షణత, ఆకలి, అధికారం చూసి మాలతి గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. ఆ చూపుల్లో ఒక రాక్షసత్వం ఉంది. అది ఆమెను భయభ్రాంతులకు గురి చేసింది. వెంటనే తలదించుకుని అడుగులు వేగంగా వేస్తూ ఆ ట్రాఫిక్ సముద్రంలో కలిసిపోయి తన ఇంటి దారి పట్టింది. ఆమె అక్కడి నుండి మాయమైన ఆ పసుపు రంగు చీర తాలూకు ఛాయ విక్రమ్ కళ్ళల్లో అలాగే నిండిపోయింది. గ్రీన్ సిగ్నల్ పడింది. వెనుక నుండి వాహనాలు హార్న్లు కొడుతున్నాయి. డ్రైవర్ భయంగా విక్రమ్ వైపు చూశాడు. సార్, సిగ్నల్ పడింది, పోనివ్వమంటారా అని అడిగాడు డ్రైవర్ వణుకుతున్న స్వరంతో. విక్రమ్ వర్మ అద్దం పైకి ఎత్తాడు. సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అతని మనసులో మాలతి ముఖం, ఆమె కళ్ళల్లోని ఆ భయం మళ్ళీ కదలాడుతున్నాయి. అతని పెదవులపై ఒక క్రూరమైన చిరునవ్వు వెలిసింది. ఆ చిరునవ్వు చూస్తే ఎవరికైనా రక్తం గడ్డకట్టుకుపోవాల్సిందే. అతను నెమ్మదిగా కళ్ళు తెరిచి ముందున్న డ్రైవర్ వైపు చూశాడు. అతని గొంతులో కరుకుదనం, శాసించే స్వభావం స్పష్టంగా తెలుస్తున్నాయి. ఆ పసుపు రంగు చీరలో వెళ్ళిన అమ్మాయి బహుశా ఇక్కడే ఎక్కడో బస్ ఎక్కి ఉంటుంది, లేదా నడుచుకుంటూ వెళ్ళి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు, ఆ అమ్మాయి అడ్రస్, ఆమె చిట్టా మొత్తం నాకు కావాలి. ఈ రాత్రిలోపు ఆ డీటెయిల్స్ నా టేబుల్ మీద ఉండాలి, అర్థమైందా అని ఆజ్ఞాపించాడు విక్రమ్. ఎస్ సార్ అంటూ డ్రైవర్ కారుని ముందుకు పోనిచ్చాడు. ఒక అమాయకపు అమ్మాయి జీవితంలోకి ఒక రాక్షసుడు ప్రవేశించడానికి ముహూర్తం ఖరారైంది. తన అమ్మ కోసం మందులు తీసుకుని ఇంటికి వెళ్తున్న మాలతికి తెలియదు తన వెనుక ఒక పెద్ద తుఫాను రాబోతుందని. ఆమె ప్రాణంగా ప్రేమించే అర్జున్కు కూడా తెలియదు తన ప్రేమను లాక్కోవడానికి ఒక మృగం వల వేస్తుందని. విక్రమ్ వర్మ వేట మొదలయ్యింది. విజయవాడ నగరంలోని ఒక సరుకు సందు. అక్కడ ఒక చిన్న పెంకుటిల్లు. ఇల్లా అది ఒక మధ్యతరగతి కుటుంబం యొక్క ఆశలు, ఆవేదనలు దాక్కున్న గూడు. ఆ ఇంట్లోనే మాలతి తన తల్లితో కలిసి నివసిస్తుంది. ఇల్లు చిన్నది అయినా దాన్ని అమర్చిన విధానంలో మాలతి సంస్కారం, పద్ధతి కనిపిస్తున్నాయి. గోడల మీద రంగులు వెలిసిపోయిన మాలతి చేతులతో అల్లిన తోరణాలు, స్వచ్ఛంగా తుడిసిన దేవుడి పటం ఆ ఇల్లానికి ఒక అందాన్ని తెచ్చిపెట్టాయి. కానీ ఆ ఇంట్లో సంతోషం కంటే ఆందోళనే ఎక్కువ. మాలతి తల్లి శాంతమ్మ గత కొంతకాలంగా తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతుంది. నిరంతరం వచ్చే దగ్గు, ఆయాసం ఆమెను కుంగదీస్తున్నాయి. మాలతి తండ్రి చిన్నప్పుడే చనిపోవటంతో ఈ కుటుంబానికి మాలతినే సర్వస్వం. కూతురిని మంచి పద్ధతులతో, సంస్కారంతో పెంచిన ఆ తల్లి ఇప్పుడు తన అనారోగ్యం వల్ల కూతురికి భారం అవుతున్నానని మనసులోని కుమిలిపోతుంది. మాలతి విజయవాడలోని ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో ప్రైమరీ క్లాస్ టీచర్గా పనిచేస్తుంది. వచ్చే జీతం చాలా తక్కువ, కానీ దాంతోనే ఇల్లు గడవాలి. అమ్మకు మందులు కొనాలి. స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు మాలతి తన బాధలన్నీ మర్చిపోతుంది. ఆమెలోని ఓర్పు, అమాయకత్వం, పిల్లల పట్ల ఉన్న ప్రేమను చూసి స్కూల్ సిబ్బంది కూడా ఆమెను ఎంతో గౌరవిస్తారు. ఆ స్కూల్ చైర్మన్ పేరు కోటేశ్వరరావు. ఆయనకు డబ్బు సంపాదించటమే ధ్యేయం. అయితే నగరంలో ఉన్న పెద్ద మనుషులంటే ఆయనకు సింహస్వప్నం. ముఖ్యంగా రావు సాహెబ్, అతని కొడుకు విక్రమ్ వర్మ పేర్లు వింటేనే ఆయన కాళ్ళు వణుకుతాయి. మరుసటి రోజు ఉదయం విక్రమ్ వర్మ విలాసవంతమైన ఆఫీస్ రూమ్, నల్లటి లెదర్ సోఫాలో కూర్చొని ఉన్నాడు విక్రమ్. అతని చేతిలో ఒక ఫైల్ ఉంది. అది మాలతికి సంబంధించిన పూర్తి సమాచారం. ఆమె పేరు, వయసు, చదువు, ఆమె తల్లి ఆరోగ్యం, ఆమె పనిచేస్తున్న స్కూల్, అన్ని వివరాలు ఆ ఫైల్లో ఉన్నాయి. అతని నమ్మకస్తుడైన మనిషి ఆ రాత్రిలోపే ఆ సమాచారాన్ని సేకరించి విక్రమ్ ముందు పెట్టాడు. ఫైల్లో ఉన్న మాలతి ఫోటోను విక్రమ్ నిమిషాల తరబడి చూస్తూ ఉండిపోయాడు. ఆ కళ్ళలోని అమాయకత్వం అతని మనసును మరింతగా లాగుతుంది.
మాలతి ఎంత మంచి పేరు. కానీ నీ దురదృష్టం, నా కళ్ళు నీ మీద పడ్డాయి. ఇక నువ్వు నా వలలో చిక్కుకున్న పక్షివి అని విక్రమ్ తనలో తాను నవ్వుకున్నాడు. అతను వెంటనే ఫోన్ తీసి ఒక నెంబర్కు డయల్ చేశాడు. అవతలి వైపు ఫోన్ లిఫ్ట్ కాగానే విక్రమ్ కరుకుగా అన్నాడు, కోటేశ్వరరావు గారేనా? అవునండి, ఎవరు మాట్లాడుతున్నారు? అవతలి నుండి వినమ్రంగా స్వరం వినిపించింది. నేను విక్రమ్ వర్మను. ఆ పేరు వినగానే కోటేశ్వరరావు గుండె ఆగినంత పనైంది. చేతిలోని ఫోన్ జారిపోతున్నట్టుగా పట్టుకున్నాడు. గొంతు తడబారిపోతుండగా, సార్, నమస్కారం సార్. విక్రమ్ వర్మ గారా? చెప్పండి సార్. నాలాంటి చిన్నవాడికి ఫోన్ చేశారు. ఏదైనా తప్పు జరిగిందా సార్ అని అడిగాడు వణుకుతూ. విక్రమ్ క్రూరంగా నవ్వి, తప్పేం లేదు కోటేశ్వరరావు గారు. మీ స్కూల్లో మాలతి అని ఒక టీచర్ పనిచేస్తుంది, అవునా అని అడిగాడు. అవును సార్, మాలతి గారు చాలా మంచి టీచర్ సార్. పిల్లలకు బాగా చెప్తారు. ఏమైనా సమస్య సార్? నాకు సమస్యలు ఉండవు కోటేశ్వరరావు. నేను సమస్యలను సృష్టిస్తాను. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ మాలతి చుట్టూ ఉన్న పరిస్థితులు మారాలి. ఆమెకు తెలియకుండా ఆమె ఉద్యోగం, ఆమె జీతం, ఆమె స్కూల్ టైమింగ్స్ అన్నీ నా ఇష్ట ప్రకారం జరగాలి. నేను ఎప్పుడు చెబితే అప్పుడు ఆమెను స్కూల్ నుండి పంపేయాలి. నేను ఎప్పుడు చెబితే అప్పుడు ఆమెకు అదనపు పని అప్పగించాలి. కానీ దీని వెనుక నా పేరు ఎక్కడా రాకూడదు. ఒకవేళ నా పేరు బయటకు వచ్చిందో నీ స్కూల్ రేపటి నుండి ఉండదు. నువ్వు కూడా ఈ నగరంలో కనిపించవు. అర్థమైందా అని గంభీరంగా హెచ్చరించాడు విక్రమ్. కోటేశ్వరరావు నుదుటిపై చెమటలు పట్టాయి. విక్రమ్ వర్మ ఎంతటి క్రూరుడో తను అనుకుంటే ఎంతటి పనికైనా వెనుకాడడని అతనికి బాగా తెలుసు. అలాగే సార్, మీరు చెప్పినట్టే జరుగుతుంది. మాలతికి అనుమానం రాకుండా చూసుకుంటాను సార్ అని ఒప్పుకున్నాడు. ఫోన్ కట్ చేసిన విక్రమ్ సోఫాలో వెనక్కి వాలి సిగార్ వెలిగించాడు. పొగ వదులుతూ, నీకు తెలియకుండానే నీ చుట్టూ ఒక పెద్ద వల అల్లుతున్నాను మాలతి. నువ్వు ఎంత తప్పించుకుందామని చూసినా ఆ వల నిన్ను నా దగ్గరికే చేరుస్తుంది అని నవ్వుకున్నాడు. ఇక సాయంత్రం 5 గంటలయ్యింది. మాలతి స్కూల్ ముగించుకొని అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చింది. రోజంతా పిల్లలకు పాఠాలు చెప్పటం, పైగా స్కూల్ చైర్మన్ కోటేశ్వరరావు ఈరోజు తనతో ఎందుకో వింతగా ప్రవర్తించడం ఆమెకు కొంచెం ఆందోళన కలిగించింది. ఆయన ఎప్పుడూ లేనిది తన రూమ్కి పిలిపించి, మాలతి గారు, స్కూల్లో కొన్ని కొత్త రూల్స్ వస్తున్నాయి. మీ పని వేళలు మారే అవకాశం ఉంది. పై అధికారుల ఆదేశాలు అని చెప్పారు. మాలతికి ఏమీ అర్థం కాలేదు. కానీ ఉద్యోగం పోతుందేమో అన్న భయంతో సరే సార్ అని వచ్చేసింది. ఇంటి ముందుకు రాగానే మాలతి కిటికీ గుండా లోపలికి చూసింది. అమ్మ మంచం మీద పడుకుని తగ్గుతోంది. మాలతి గుండె తరుక్కుపోయింది. త్వరగా తలుపు తీసి లోపలికి వెళ్ళి అమ్మకు మందులిచ్చి కాస్త వేడి నీళ్లు తాగించింది. శాంతమ్మ కాస్త ఉపశమనం పొంది కళ్ళు మూసుకుంది. అమ్మ నిద్రపోయాక మాలతి వంటింట్లోకి వెళ్ళి రాత్రికి వంట చేయడం మొదలుపెట్టింది. పసుపు రంగు చీర మార్చుకొని సాధారణమైన కాటన్ చీర కట్టుకుంది. అయినా ఆమె ముఖంలోని ఆ అమాయకపు దైవిక కాంతి అలాగే ఉంది. సరిగ్గా అప్పుడు ఇంటి బయట తలుపు తట్టిన శబ్దం వినిపించింది. టక్ 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 మని. మాలతి ఆశ్చర్యపోయింది. ఈ సమయంలో తమ ఇంటికి వచ్చేదెవరు? బహుశా పక్కింటి వాళ్ళేమో అనుకుంటూ వంటింట్లో నుండి బయటకు వచ్చి తలుపు తీసింది. కానీ బయట ఎవరూ లేరు. సందు చీకటిగా ఉంది. వీధి దీపం వెలుతురులో రోడ్డు ఖాళీగా కనిపిస్తుంది. మాలతి కిందికి చూసింది. తలుపు ముంగిట గుమ్మం మీద ఒక పెద్ద, అత్యంత విలాసవంతమైన ఫ్లవర్ బుకే ఉంది. అందులో రక్తం లాంటి ఎర్రటి రోజా పూలు, తెల్లటి లిల్లీ పూలు ఎంతో అందంగా అమర్చున్నాయి. మధ్యతరగతి వీధిలోని ఆ చిన్న ఇంటి ముందు ఆ బుకే చాలా వింతగా, ఖరీదైనదిగా కనిపిస్తుంది. మాలతి ఆశ్చర్యంతో, కొంత భయంతో చుట్టూ చూసింది. ఎవరూ కనిపించలేదు. ఆమె వంగి ఆ బుకేను చేతుల్లోకి తీసుకుంది. ఆ పూల నుండి వచ్చే సువాసన ఇల్లంతా వ్యాపించింది. కానీ ఆ సువాసన మాలతికి ఎందుకో తెలియని కంగారును, భయాన్ని కలిగించింది. ఆ పూల మధ్యలో ఒక చిన్న తెల్లటి కార్డుంది. మాలతి వణుకుతున్న చేతులతో ఆ కార్డును తీసి తెరిచింది. ఆ కార్డు మీద నల్లటి సిరాతో ఎంతో స్పష్టమైన, గంభీరమైన అక్షరాలతో ఒకే ఒక్క పదం రాసి ఉంది, నీకోసమే. కార్డు కింద పంపిన వారి పేరు లేదు, ఏ చిరునామా లేదు. మాలతి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. నిన్న బెంచ్ సర్కిల్ దగ్గర కారులో చూసిన ఆ వ్యక్తి కళ్ళు, ఆ క్రూరమైన చూపు ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు కదలాడాయి. ఈ పూలు పంపింది ఆయనేనా? ఆయనకు తన ఇల్లు ఎలా తెలిసింది? అసలు ఆయన ఎవరు? తన నుండి ఏం కోరుకుంటున్నారు? ఈ కార్డు చూస్తున్న కొద్దీ మాలతికి ఒళ్ళు వణికింది. ఆ అమాయకురాలైన ఆ అమ్మాయికి అర్థమైపోయింది, తనెవరో ఒక శక్తివంతమైన రాక్షసుడి కంటపడిందని. తన ప్రమేయం లేకుండానే తన జీవితంలోకి ఒక తుఫాను ప్రవేశించిందని. ఆమె భయంతో ఆ బుకేను అక్కడే వదిలేసి తలుపు గట్టిగా వేసి గడియ పెట్టుకుంది.
కానీ ఆ తలుపు వెనుక ఉన్న విక్రమ్ వర్మ అదృశ్య నీడను ఆమె ఆపలేకపోయింది. గత రాత్రి జరిగిన ఆ పరిణామం మాలతి మనసులో ఒక భయానకమైన ముద్ర వేసింది. ఆ పూలగుత్తి, అందులో ఉన్న ఆ కార్డు రాత్రంతా ఆమెను నిద్రపోనివ్వలేదు. పొద్దున్నే లేచి ఎవరికీ కనిపించకుండా ఆ పూలగుత్తిని చెత్తకుండీలో పడేసింది. కానీ ఆమె మనసులో అలుముకున్న చీకటిని, ఆందోళనను మాత్రం విసిరేయలేకపోయింది. స్కూల్లో రోజంతా పిల్లలతో గడుపుతున్న ఆమె దృష్టి పాఠాల మీద నిలవడం లేదు. చుట్టూ ఏదో అదృశ్య శక్తి తనను గమనిస్తున్నట్లు, తన ప్రతి కదలికను ఎవరో రికార్డు చేస్తున్నట్లు ఒక విధమైన మానసిక వేదనకు గురైంది. సాయంత్రం 5:30 కావస్తుంది. సూర్యుడు పశ్చిమాన వాలుతున్నాడు. ఆకాశంలో ఎర్రటి మేఘాలు రక్తం చిందినట్లుగా కనిపిస్తున్నాయి. స్కూల్ బెల్ మోగగానే తన బ్యాగ్ తీసుకుని వేగంగా అడుగులు వేసుకుంటూ ఇంటి దారి పట్టింది మాలతి. సాధారణంగా ఆమె వెళ్ళే దారిలో రద్దీగా ఉండే మెయిన్ రోడ్ కాకుండా కొంచెం దగ్గరవుతుందని ఒక పాడుబడిన ఫ్యాక్టరీ పక్క నుండి వెళ్ళే షార్ట్ కట్ తీసుకుంది. ఆ దారి ఎప్పుడూ కాస్త నిర్మానుష్యంగానే ఉంటుంది. కానీ ఈరోజు ఆ నిశ్శబ్దం ఆమెను మరింత భయపెడుతుంది. గాలి కూడా స్పందించిపోయినట్లుంది. ఆమె అడుగుల చప్పుడు ఆమెకే ఒక డ్రమ్ బీట్లా వినిపిస్తుంది. హఠాత్తుగా వెనుక నుండి ఒక వాహనం వేగంగా వస్తున్న శబ్దం వినిపించింది. మాలతి పక్కకు తప్పుకునే లోపే ఒక నల్లటి రేంజ్ రోవర్ కారు దూసుకువచ్చి ఆమె ముందు అడ్డంగా ఆగింది. టైర్ల రాపిడి శబ్దానికి రోడ్డు మీద దుమ్ము పైకి లేచింది. ఆ కారును చూడగానే మాలతి గుండె ఆగిపోయినంత పనైంది. అది నిన్న బెంచ్ సర్కిల్ దగ్గర తను చూసిన అదే కారు. ఆమె వెనక్కి తిరిగి పరిగెత్తాలని చూసింది. కానీ ఆమె కాళ్ళు భూమికి అతుక్కుపోయినట్లుగా మొద్దుబారిపోయాయి. భయంతో ఆమె గొంతులో నుండి మాట రావడం లేదు. కారు డోర్ నెమ్మదిగా తెరుచుకుంది. లోపల నుండి ఖరీదైన షూస్ వేసుకున్న కాళ్ళు బయట పెట్టాడు విక్రమ్ వర్మ. నల్లటి షర్ట్, ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని ముఖంలో ఎక్కడా జాలి, దయ అన్నవి లేవు. అతని కళ్ళల్లో కేవలం ఒక మృగపు ఆకలి, తను అనుకున్నది సాధించాలనే అహంకారం మాత్రమే కనిపిస్తున్నాయి. అతను నెమ్మదిగా మాలతి వైపు అడుగులు వేయటం మొదలుపెట్టాడు. మాలతి చేతిలో ఉన్న బ్యాగ్ను గట్టిగా పట్టుకొని భయంతో వెనక్కి అడుగులు వేయసాగింది. ఏ ఏ ఎవరు మీరు? నా దారికి అడ్డంగా ఎందుకు ఆగారు? నన్ను వెళ్ళనివ్వండి అని వణుకుతున్న స్వరంతో అడిగింది. విక్రమ్ ఆమెను సమీపించాడు. అతని పెదవులపై ఒక క్రూరమైన చిరునవ్వు వెలిసింది. వెళ్ళనివ్వడానికా నేను ఇక్కడి దాకా రప్పించింది అన్నాడు గంభీరంగా. అతని గొంతు వింటేనే మాలతి ఒంట్లో వణుకు పుట్టింది. నాకు మీరెవరో తెలీదు, దయచేసి నన్ను వదిలేయండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. విక్రమ్ ఆమె చుట్టూ ఒక రౌండ్ తిరిగాడు. ఆమె కట్టుకున్న కాటన్ చీర, ఆ భయం, ఆ వణుకు అన్నీ అతన్ని మరింతగా ఆకర్షిస్తున్నాయి. నువ్వు నిజంగానే అమాయకురాలివా, లేక అమాయకురాలిగా నటిస్తున్నావా అని అడిగాడు వ్యంగ్యంగా. మాలతికి అతని మాటలు అర్థం కాలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. విక్రమ్ ఒక ఉడుతుటన ఆమె ముందుకు వచ్చి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఒక మాట అన్నాడు. తన అధికారం, డబ్బు మత్తులో ఒక ఆడపిల్ల ఆత్మగౌరవాన్ని కాలరాసే మాట అది. నీ రేటెంత? ఆ మాట వినగానే మాలతికి చెంప పగిలిపోయేలా ఎవరో కొట్టినట్లు అనిపించింది. ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎంతో సంస్కారంతో పద్ధతిగా పెరిగిన ఆమెకి ఆ మాట ఒక కత్తి పోటులా దిగింది. ఆమె శరీరమంతా అవమానంతో, కోపంతో, భయంతో వణికిపోయింది. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? 1,00,000, 10 లక్షలా, ₹1,00,00,000? ఎంత కావాలి నీకు? చెప్పు. ఈరోజే నీ అకౌంట్లో పడతాయి. కానీ దానికి బదులుగా నువ్వు నా దగ్గర ఉండాలి, నా సొంతమై ఉండాలి అని విక్రమ్ విసుగ్గా అహంకారంతో అన్నాడు. మాలతికి ఆ మాటలు భరించలేనంత అసహ్యాన్ని కలిగించాయి. ఆమెలో ఎక్కడ లేని ధైర్యం ఒక్కసారిగా ఉప్పొంగింది. నోరు ముయ్యండి. డబ్బుతో ప్రతిదాన్ని కొనుక్కునే మీలాంటి మృగాలకు ఆడవాళ్ళంటే ఆటబొమ్మల్లా కనిపిస్తున్నారా? నాకు మీ డబ్బు వద్దు, మీరు వద్దు. నా దారికి అడ్డం తప్పుకోండి అని గట్టిగా అరిచింది. ఆమె అరుపు విక్రమ్ అహంకారాన్ని దెబ్బతీసింది. ఎవరూ తనను ఎదిరించినా పాపాన పోలేదు. ఈ చిన్న స్కూల్ టీచర్ తనను ఎదిరిస్తుందా? అతని కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంది. నన్ను ఎదిరిస్తావా అంటూ ఒక్క ఉదుటున మాలతిని తన చేతుల్లోకి లాక్కున్నాడు. అతని బలమైన చేతుల మధ్య మాలతి ఒక చిన్న పిట్టలా బందీ అయిపోయింది. ఆమె ఎంత గింజుకున్నా అతని పట్టు నుండి తప్పించుకోలేకపోయింది. విక్రమ్ ఆమె ముఖాన్ని గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు కాదన్నా అవునన్నా నువ్వు నా దానివి, నా సొంతం అంటూ క్రూరంగా ఆమె పెదవులను బలవంతంగా ముద్దాడాడు. ఆ క్షణం మాలతికి ప్రాణం పోయినంత పనైంది. ఆ మృగపు స్పర్శ ఆమెను మానసికంగా చంపేసింది. అతని చేతుల్లో నుండి బయటపడటానికి ఆమె తన శక్తినంతా కూడదీసుకుని పోరాడింది.
అతని ఛాతీ మీద గట్టిగా కొట్టింది. విక్రమ్ ఆమెను వదిలేశాడు. మాలతి వెనక్కి పడిపోతూ తనను తాను నిలదొక్కుంది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు వరదలా పారుతున్నాయి. పెదవులు వణుకుతున్నాయి. అవమానం, ఆక్రోశం, భయం అన్నీ కలిసి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని కుప్పకూలిపోయి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. నన్ను వదిలేయండి సార్, దయచేసి నన్ను వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను బతకనివ్వండి అని దీనంగా వేడుకుంది. విక్రమ్ ఆమె వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతని మనసులో ఏదో మార్పు వస్తుంది. డబ్బు కోసం ఆశపడే వాళ్లను, నటించే వాళ్లను అతను చాలా మందిని చూశాడు. కానీ మాలతి ఏడుపులో, ఆమె వేదనలో ఒక నిజాయితీ ఉంది. ఆమె నటన చేయటం లేదు. ఆమె నిజంగానే భయపడుతోంది. ఆమె అమాయకత్వం నకిలీ కాదు అని స్వచ్ఛమైనది. ఈమె నిజంగానే ఒక దేవత, డబ్బు కులంగి మనిషి కాదు. ఈమె ఆత్మ చాలా స్వచ్ఛమైనది అని విక్రమ్కు అర్థమైంది. కానీ ఆ స్వచ్ఛతను చూసి అతనిలో జాలి కలగలేదు. బదులుగా ఆ స్వచ్ఛమైన పక్షిని తన పంజరంలో బంధించాలనే అతని కోరిక మరింత బలపడింది. ఈ ప్రపంచంలో ఇంత స్వచ్ఛమైనది ఏదైనా ఉంటే అది నా దగ్గరే ఉండాలి. ఆమె ఎంత ఏడ్చినా సరే ఆమెను నా సొంతం చేసుకుంటాను అన్న రాక్షసమైన ఆలోచన అతని నరనరాల్లో పాకింది. మాలతి కింద కూర్చొని ఏడుస్తుండగానే విక్రమ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన కారు వైపు నడిచాడు. కారు డోర్ తీసి లోపల కూర్చున్నాడు. అతని కళ్ళు మాలతిపైనే ఉన్నాయి. ఆమె వెంటనే లేచి నిలబడింది. చీరను సరిచేసుకుని బ్యాగ్ తీసుకుని పిచ్చిదానిలా పరిగెత్తడం మొదలుపెట్టింది. వెనక్కి తిరిగి చూడటానికి కూడా ఆమెకు ధైర్యం చాలటం లేదు. ఎక్కడికైనా సరే ఆ మృగం కంటపడకుండా దూరంగా వెళ్ళిపోవాలి. తన ప్రాణాలను అడ్డుపెట్టైనా సరే తనను కాపాడే తన తల్లి ఒడిలోకి చేరుకోవాలి. గుండె పగిలేలా పరిగెడుతుంది మాలతి. దారిలో మనుషులు, వాహనాలు అన్నీ మసకగా కనిపిస్తున్నాయి. ఆమె పెదవులపై ఇంకా రాక్షసుడి స్పర్శ తాలూకు అవమానం అలాగే ఉంది. చీకటి పడుతున్న ఆ వీధుల్లో ఆమె కన్నీళ్లు వర్షంలా రాలుతున్నాయి. ఎట్టకేలకు తన ఇంటి సందులోకి చేరుకుంది. ఇంటి తలుపులు మూసున్నాయి. పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపులను గట్టిగా బాదింది. అమ్మా, అమ్మా, తలుపు తీయమ్మా, అమ్మా అంటూ భయంతో అరిచింది. లోపల మంచం మీద పడుకున్న శాంతమ్మ కూతురు అరుపులు విని కంగారుగా లేచింది. దగ్గుతూనే వెళ్ళి గడియ తీసింది. తలుపు తెరుచుకోగానే మాలతి ఒక్కసారిగా లోపలికి పడిపోయి తన తల్లిని గట్టిగా హత్తుకుంది. అమ్మా అంటూ గుండెలు పగిలేలా రోదించడం మొదలుపెట్టింది. శాంతమ్మకు ఏమీ అర్థం కాలేదు. తన కూతురు ఎప్పుడూ ఇలా ఏడవలేదు. ఆమె ముఖం పాలిపోయి ఉంది. జుట్టు చెదిరిపోయింది. కళ్ళల్లో భయం కనబడుతుంది. ఏమైంది తల్లి, ఎందుకలా ఏడుస్తున్నావు? ఎవరేమన్నారు? నేను స్కూల్లో ఏమైనా జరిగిందా అంటూ మాలతిని గుండెలకు హత్తుకొని ఆమె తల నిమురుతూ ఆందోళనగా అడిగింది శాంతమ్మ. మాలతి నోటి నుండి మాట రావటం లేదు. ఆ భయంకరమైన నిజాన్ని, ఆ అవమానాన్ని తన తల్లికి ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కావటం లేదు. చెప్పి అనారోగ్యంతో ఉన్న తల్లిని మరింత కుంగదీయలేక లోపల కుమిలిపోతూ ఏడుస్తూనే ఉంది. ఆ ఇంట్లో తల్లి కూతుళ్ళ రోదన మాత్రమే వినిపిస్తుంది. వాతావరణం అంతా ఉద్విగ్నంగా మారింది. సరిగ్గా అదే సమయంలో ఆ చిన్న వీధిలో ఒక పెద్ద వాహనం ఇంజిన్ శబ్దం వినిపించింది. శబ్దం నెమ్మదిగా వాళ్ళ ఇంటి వైపుకే వస్తుంది. మాలతి గుండె ఆగిపోయినంత పనైంది. ఆమె ఏడుపు ఆగిపోయింది. భయంతో కిటికీ వైపు చూసింది. వాళ్ళ ఇంటి గుమ్మం ముందు నిశ్శబ్దంగా ఆ భయంకరమైన నల్లటి రేంజ్ రోవర్ కారు వచ్చి ఆగింది. కారు హెడ్లైట్ల వెలుతురు వాళ్ళ ఇంటి కిటికీల నుండి లోపలికి పడుతోంది. విక్రమ్ వర్మ ఆమెను వదిలిపెట్టలేదు. వేటగాడు తన వేటను వెంబడిస్తూ దాని గుహ దరిదాకా చేరుకున్నాడు. ఇప్పుడు ఆ అమాయకపు కుటుంబం ఆ రాక్షసుడి నీడలో పూర్తిగా చిక్కుకుపోయింది. ఆ చిన్న పెంకుటింటి గదిలో భయంతో వణికిపోతూ తల్లిని అతుక్కుపోయింది మాలతి. కిటికీ అద్దాలకుండా లోపలికి పడుతున్న ఆ నల్లటి కారు హెడ్లైట్ల వెలుతురు వారిద్దరి ముఖాలపై పడుతుంది. ఆ వెలుతురు చూసి శాంతమ్మ గుండెల్లో ఏదో తెలియని కీడు శంకించింది. మెల్లగా మాలతిని మంచం మీద కూర్చోబెట్టి కిటికీ దగ్గరికి వెళ్ళి కర్టెన్ కొద్దిగా పక్కకు తొలగించి బయటకు చూసింది. ఆ కారు, ఆ నల్లటి రేంజ్ రోవర్, దాని ముందున్న ఆ సింహం గుర్తు. విజయవాడ నగరంలో ఆ కారు ఎవరిదో తెలియని వారు ఉండరు. అది రావు సాహెబ్ కొడుకు, అహంకారి, క్రూరుడైన విక్రమ్ వర్మ కారు. ఆ కారును చూడగానే శాంతమ్మ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఊపిరితిత్తులు వ్యాధితో బాధపడుతున్న ఆమెకు ఒక్కసారిగా శ్వాస ఆడలేదు. గొంతు ఎండిపోయింది. కాళ్ళు వణకడం మొదలుపెట్టాయి. విక్రమ్ వర్మ ఈ ఊరిని గడగడలాడించే రాక్షసుడు. నా పువ్వు లాంటి అమాయకపు కూతురి వెంట ఎందుకు పడ్డాడు? నా బిడ్డ అతనికి ఎలా కంటపడింది అన్న ప్రశ్నలు ఆమె మెదడును తొలిచేయడం మొదలుపెట్టాయి. విక్రమ్ గురించి ఊరంతా ఎన్నో కథలుగా చెప్పుకుంటాడు. వారు కోరుకున్నది దక్కించుకోవడం కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడతాడని, వాడికి ఎదురు చెప్పిన వాళ్ళు ఆ నగరంలో బతకలేరని అందరికీ తెలుసు.
ఇప్పుడు ఆ మృగం కన్ను తన బిడ్డ మీద పడిందన్న నిజం ఆమెను నిలువుగా దహించేసింది. బయట కారులో ఉన్న విక్రమ్ కొద్దిసేపు ఆ ఇంటి వైపు తీక్షణంగా చూసి ఆ తర్వాత నెమ్మదిగా కారును వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయినా అతను వదిలి వెళ్ళిన భయం మాత్రం ఆ ఇంటిని ఆవరించి ఉంది. శాంతమ్మ నెమ్మదిగా వెనక్కి తిరిగి మాలతి వైపు చూసింది. మాలతి అప్పటికే కన్నీళ్లు తుడుచుకుంటూ భయాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తుంది. తన తల్లికి నిజం తెలిస్తే ఆమె ఆరోగ్యం మరింత క్షీణిస్తుందన్న భయం మాలతిది. తన కూతురికి ఆ మృగం గురించి తెలిస్తే ఆ పసి మనసు ఎంత భయపడుతుందో అన్న ఆందోళన శాంతమ్మది. ఇద్దరూ తమ తమ బాధలను గుండెల్లోనే దాచుకున్నారు. ఏం లేదులే అమ్మా, స్కూల్లో చిన్న గొడవ. చైర్మన్ గారు అందరి ముందు గట్టిగా అరిచారు, అందుకే బాధేసి అలా ఏడ్చేశాను అని మాలతి అబద్ధం చెప్పింది, తన కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ. శాంతమ్మకు తెలుసు అది అబద్ధమని. ఆ కారు, ఆ రాక్షసుడు తన ఇంటి దాకా వచ్చాడంటే విషయం ఎంత దాకా వెళ్ళిందో ఆమెకు అర్థమైంది. కానీ ఆ క్షణంలో మాలతిని ఇంకా భయపెట్టడం ఇష్టం లేక, సరేలేమ్మా, ఉద్యోగాలన్నాక అన్నీ ఉంటాయి, నువ్వు కళ్ళు తుడుచుకొని వెళ్ళి ముఖం కడుక్కో, నేను అన్నం పెడతాను అని చెప్పి ఆమెను పంపించింది. మాలతి లోపలికి వెళ్ళగానే శాంతమ్మ కళ్ళ నుండి కన్నీళ్లు జలజలారాలయ్యి దేవుడి పటం ముందు నిలబడి చేతులు జోడించింది. నా బిడ్డను నేను పువ్వులా పెంచుకున్నాను తండ్రి. ఈ సమాజంలోని మురికి ఏమాత్రం అంటకుండా సంస్కారంగా పెంచాను. ఇప్పుడు ఆ రాక్షసుడు కన్ను నా బిడ్డ మీద పడింది. వాడి నీడ నుండి నా బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలి అని మనసులో గట్టిగా నిశ్చయించుకుంది శాంతమ్మ. తన కూతురికి ఏమాత్రం తెలియకుండా రేపు ఉదయాన్నే వెళ్ళి ఆ విక్రమ్ వర్మను నేరుగా కలవాలని నిర్ణయించుకుంది. నేనొక తల్లిని, నా ప్రాణం పోయినా సరే, వాడి కాళ్ళు పట్టుకున్నా సరే, నా బిడ్డను వాడి బారి నుండి విడిపించుకుంటాను అని ఆమె ప్రాణశకటం చేసుకుంది. మరుసటి రోజు ఉదయం ఆకాశం కాస్త మబ్బు పట్టి ఉంది. వాతావరణం చల్లగా ఉన్నా మాలతి మనసులో మాత్రం రగులుతున్న అగ్నిపర్వతం చల్లారలేదు. రాత్రి జరిగిన సంఘటన, విక్రమ్ పెదవుల తాలూకు ఆ క్రూరమైన స్పర్శ ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంటే ఏడుపు తన్నుకొస్తుంది. అదే సమయంలో బయట తలుపు చప్పుడు అయింది. మాలు, మాలు అంటూ ఎంతో ఆప్యాయమైన సుపరిచితమైన గొంతు వినిపించింది. అది అర్జున్. అర్జున్ మాలతికి చిన్ననాటి నుండి ప్రాణ స్నేహితుడు. కేవలం స్నేహితుడు మాత్రమే కాదు, ఆమెంటే అతనికి ప్రాణం. ఆమె నవ్వు కోసం తను జీవితాన్నైనా అర్పించేంతటి స్వచ్ఛమైన ప్రేమ తనిది. నిజాయితీపరుడు, కష్టపడి పనిచేసే స్వభావం కలవాడు. మాలతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంలో చూసుకుంటాడు. శాంతమ్మకి కూడా అర్జున్ అంటే సొంత కొడుకుతో సమానం. మాలతి కళ్ళు తుడుచుకొని ముఖం మీద నీళ్లు చల్లుకొని వెళ్ళి తలుపు తీసింది. బయట నవ్వుతూ నిలబడి ఉన్నాడు అర్జున్. అతని చేతిలో మాలతికి ఇష్టమైన మల్లెపూల మాల పొట్లముంది. ఏంటి మాలు, ఇలా రెడీ అవ్వలేదు? ఇంకా రెడీ అవ్వలేదా? స్కూల్కి టైం అవుతుంది కదా అంటూ లోపలికి వచ్చాడు. కానీ అర్జున్ కళ్ళు ఊరికే ఉండవు. మాలతిని చూడగానే అతని నవ్వు మాయమైంది. ఆమె ముఖం పాలిపోయి ఉంది. కళ్ళు ఎర్రబడి ఉబ్బి ఉన్నాయి. రాత్రంతా ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడ్డాయి. ఆమె పెదవులు ఇంకా కొద్దిగా వణుకుతున్నాయి. అర్జున్ చేతిలో ఉన్న పూల పొట్లం కింద పెట్టేశాడు. ఎంతో ఆందోళనగా ఆమె ముందుకు వచ్చి ఆమె భుజాలు పట్టుకున్నాడు. మాలు, ఏంటిది, ఎందుకిలా ఉన్నావు? కళ్ళు ఎందుకంత ఎర్రగా ఉన్నాయి అని అడిగాడు. ఏమీ లేదు అర్జున్, రాత్రి నిద్ర పట్టలేదు, తలనొప్పిగా ఉంది ఉంటే దాని మాట ప్రయత్నం చేసింది మాలతి. కానీ అర్జున్ ఆమెను చిన్నప్పటి నుండి చూస్తున్నాడు. ఆమె ఎప్పుడు నవ్వుతుందో, ఎప్పుడు ఏడుస్తుందో, ఎప్పుడు అబద్ధం ఆడుతుందో పసిగట్టగలడు. నా దగ్గర అబద్ధాలు చెప్పకు మాలు, నీ కళ్ళు చెప్తున్నాయి నువ్వు రాత్రంతా ఏడ్చావని. నిన్ను చూస్తుంటే ఏదో పెద్ద భయంతో వణికిపోతున్నట్లు అనిపిస్తుంది. ఏం జరిగింది నిజంగా? స్కూల్ ఎవరైనా ఏమైనా అన్నారా? లేదా రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా ఆకతాయిలు విసిగించారా? చెప్పు మాలు, ఎవడైనా ఏమైనా అంటే వాడు అంతు చూస్తాను అని కోపంగా అదే సమయంలో ఎంతో ప్రేమగా అడిగాడు అర్జున్. అర్జున్ మాటలు వినగానే మాలతి గుండెల్లో దుఃఖం కట్టలు తెంచుకుంది. కానీ ఆమెకు తెలుసు అర్జున్ చాలా మంచివాడు, ఆవేశపరుడు. విక్రమ్ లాంటి క్రూరమైన బలవంతమైన రాక్షసుడి గురించి అర్జున్కి తెలిస్తే వాడు అర్జున్ని బతకనివ్వడు. తన కోసం అర్జున్ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఆమెకు ఇష్టం లేదు. కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ, అట్లాంటిదేం లేదు అర్జున్, నిజంగానే అమ్మ ఆరోగ్యం గురించి కొంచెం భయమేసి ఏడ్చాను, ఇంకేమీ లేదు, దయచేసి నన్ను వదిలేయ్ అని అక్కడి నుండి వంటింట్లోకి వెళ్ళిపోయింది మాలతి. అర్జున్కి ఆమె మాటలు నమ్మశక్యంగా అనిపించలేదు. ఖచ్చితంగా ఏదో జరిగింది. మాలతి నా దగ్గర ఏదో దాస్తుంది. ఆ కారణం ఏంటో నేను తెలుసుకుని తీరుతాను. నా మాలతి కళ్ళలో కన్నీళ్లు తెప్పించిన వాడెవడైనా సరే వాడిని వదిలే ప్రసక్తే లేదు అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు అర్జున్. అగ్ని లాంటి అతని ప్రేమకు విక్రమ్ లాంటి అహంకారికి మధ్య ఒక పెద్ద యుద్ధం జరగబోతుందని విధి అప్పుడే నిర్ణయించింది.
మధ్యాహ్నం సమయం. మాలతి స్కూల్కి వెళ్ళింది. ఇంట్లో శాంతమ్మ ఒంటరిగా ఉంది. విక్రమ్ వర్మను ఎలా కలవాలి, ఎక్కడ కలవాలి అని ఆలోచిస్తూ కూర్చుంది. ఆమె దగ్గు ఉధృతంగా ఉంది. సరిగ్గా అప్పుడు శాంతమ్మ పాత బటన్స్ ఫోన్ మోగింది. తెలియని నెంబర్ నుండి కాల్. నెమ్మదిగా ఫోన్ తీసుకుని హలో అంది శాంతమ్మ వణుకుతున్న గొంతుతో. అవతలి వైపు నుండి ఒక గంభీరమైన అధికారి దర్పం ముట్టిపడే స్వరం వినిపించింది శాంతమ్మకు. హలో శాంతమ్మ గారు, నేను రావు సాబ్ని మాట్లాడుతున్నాను. ఆ పేరు వినగానే శాంతమ్మ చేతిలోని ఫోన్ జారిపోయినంత పనైంది. ఊరినే శాసించే పెద్ద రాజకీయ నాయకుడు విక్రమ్ వర్మ తండ్రి తనకు ఫోన్ చేయడం ఏంటి? ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. నమస్కారం అయ్యా, చెప్పండి అంది అతి కష్టం మీద మాటలను కూడగట్టుకుంటూ. రావు సాహెబ్ గొంతులో ఎంతో చులకన భావం, అహంకారం ధ్వనిస్తున్నాయి. చూడమ్మా శాంతమ్మ, మీ ఇల్లాలు, మీ పరిస్థితులు నాకు తెలుసు. మీ అమ్మాయి మాలతి ఓ చిన్న బడిలో పంతులమ్మగా పనిచేసుకుంటూ బతుకుతుంది. మంచిదే, కానీ అంటూ కొద్దిగా ఆగాడు రావు సాహెబ్. ఆ చిన్న గ్యాప్లోనే శాంతమ్మకు వెన్నులో చలి పుట్టింది. కానీ మీ కూతురికి మా విక్రమ్తో ఏదో వ్యవహారం ఉందని వినికిడి. మా వాడు ఎప్పుడూ లేనిది మీ ఏరియాలో తిరుగుతున్నాడంటే మీ అమ్మాయి వాడిని తన వలలో వేసుకోవాలని చూస్తుందని నాకు అర్థమవుతుంది అన్నాడు సోటిపోటి మాటలతో. అయ్యా, నా బిడ్డ అలాంటిది కాదయ్యా. నా బిడ్డకు మీ బాబుతో ఎలాంటి పరిచయమూ లేదు. అసలు నా బిడ్డ అమాయకురాలు అంటూ శాంతమ్మ ఏడుపు గొంతుతో చెప్పే ప్రయత్నం చేసింది. కానీ రావు సాహెబ్ ఆమె మాటలను లెక్క చేయలేదు. నోరు మొయ్, డబ్బు మీద ఆశతో మీలాంటి వాళ్ళు ఎలాంటి పనులకైనా దిగజారుతారని నాకు తెలుసు. మా స్థాయి ఏంటి, మీ బతుకులేంటి? నా కొడుకుకి ఇంత పెద్ద కుటుంబం నుండి కోటీశ్వరుల అమ్మాయి లావణ్యతో పెళ్లి నిశ్చయమైంది. ఇలాంటి సమయంలో మీ అమ్మాయి వాడిని మాయ వేసి వాడి జీవితంలోకి రావాలని చూస్తే నేను ఊరుకోను. మీ అమ్మాయికి చెప్పండి, మర్యాదగా మన మధ్య పని జరగాలి. నా కొడుక్కి దూరంగా ఉండకపోతే మీరు, మీ కూతురు ఈ ఊరిలో ఉండరు. ఏ నదిలోనూ శవాలై తేలుతారు. జాగ్రత్త అని దారుణంగా బెదిరించి ఫోన్ కట్ చేశాడు రావు సాహెబ్. ఫోన్లో వినిపిస్తున్న ఠుట్ ఠుట్ అనే శబ్దాన్ని వింటూ శాంతమ్మ అక్కడే నేల మీద కుప్పకూలిపోయింది. ఒక పక్క తన బిడ్డను రాబందులా పీల్చుకోవాలని చూస్తున్న కొడుకు, మరోపక్క తన బిడ్డకే నింద అంటకట్టి చంపేస్తానని బెదిరిస్తున్న తండ్రి. ఈ రాజకీయ ధనవంతుల క్రూరమైన ఆటలో తన పసిబిడ్డ బలి కాబోతోందని తలుచుకుని శాంతమ్మ గుండె పగిలేలా రోదించింది. దేవుడా, నా బిడ్డను ఈ మృగాల నుండి కాపాడే దారి చూపించు తండ్రి అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. మాలతి చుట్టూ ఇప్పుడు అన్ని వైపుల నుండి ఉచ్చు బిగుసుకుంటుంది. రాక్షసుడైన విక్రమ్ కళ్ళ నుండి, అతని అధికార మత్తు నుండి ఆ దేవుడే మాలతిని కాపాడాలి. లేకపోతే ఆమెను ప్రాణంగా ప్రేమించే అర్జున్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ మృగాన్ని ఎదుర్కోవాలి. ఏం జరుగుతుందో కాలానికే తెలియాలి. ఇక రాత్రి 12 గంటలు దాటుతుంది. నగరమంతా నిద్రలోకి జారుకుంది. కానీ నగర శివార్లలో ఉన్న రావు సాహెబ్ విలాసవంతమైన బంగ్లాలో మాత్రం ఒక గదిలో ఇంకా లైట్ వెలుగుతూనే ఉంది. ఆ గది విక్రమ్ వర్మది. గదిలో ఏసీ చల్లగా ఉన్న విక్రమ్ నుదురు చెమటతో తడిసిపోయింది. అతను తన ఖరీదైన కింగ్ సైజ్ మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు. నిద్ర అతని దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. ఎన్నిసార్లు కళ్ళు మూసుకున్నా ఒకే ఒక్క దృశ్యం సినిమా రీల్లా అతని కళ్ళు ముందు మెదులుతుంది. అదే పాడుబడిన ఫ్యాక్టరీ దగ్గర మాలతి ఏడ్చిన దృశ్యం. నన్ను వదిలేయండి సార్, దయచేసి నన్ను వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను బతకనివ్వండి. మాలతి వెక్కి వెక్కి ఏడ్చిన స్వరం గదిలో ఎవరూ లేకపోయినా విక్రమ్ చెవులో ప్రతిధ్వనిస్తుంది. ఆమె కళ్ళ నుండి జాలువారిన కన్నీళ్లు అతని గుండెల్లో ఏదో తెలియని మంటను రేపుతున్నాయి. తన జీవితంలో ఎంతోమందిని ఏడిపించాడు విక్రమ్. ఎంతోమంది జీవితాలను నాశనం చేశాడు. తన తండ్రి పవర్ అడ్డు పెట్టుకుని ఎన్నో ఘోరాలు చేశాడు. అప్పుడెప్పుడు అతని మనసు ఏమాత్రం చెల్లించలేదు. కానీ ఈరోజు ఒక చిన్న స్కూల్ టీచర్ కన్నీళ్ళు అతన్ని నిలవనీయకుండా చేస్తున్నాయి. ఆమె పెదవులను తను బలవంతంగా ముద్దాడిన క్షణం, ఆమె తన ఛాతీ మీద గట్టిగా కొట్టి ప్రాణభయంతో వెనక్కి పడిపోయిన తీరు, ఇవన్నీ తలుచుకుంటుంటే అతనికే తన మీద తనకి మొదటిసారిగా అసహ్యం వేస్తుంది. ఆమె కళ్ళలో తన పట్ల ఉన్న భయం ఒక రాక్షసుడిని చూస్తున్నట్లుగా ఉంది తప్ప ఒక మనిషిని చూస్తున్నట్లుగా లేదు. ఆ చూపులు విక్రమ్ అహంకారాన్ని బద్దలు కొడుతున్నాయి. మరుసటి రోజు ఉదయం విక్రమ్ తన ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఉన్నాడు. అతని బెస్ట్ ఫ్రెండ్ సిద్ధార్థ్ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని ఉన్నాడు. సిద్ధు విక్రమ్కు ఎప్పటి నుండో స్నేహితుడు. ఇద్దరు కలిసి ఎన్నో పబ్బులు పార్టీలు తిరిగారు. విక్రమ్ మనస్తత్వం సిద్ధుకి బాగా తెలుసు. విక్రమ్ చేతిలో ఒక కాఫీ మగ్గు ఉంది. అతను కిటికీ బయటకు శూన్యంలోకి చూస్తూ నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో ఎప్పుడూ ఉండే ఆ పొగరు లేదు. ఏదో తెలియని అలజడి ఉంది. ఏంట్రా విక్రమ్, పొద్దునే పిలిపించావు?
ముఖం చూస్తే రాత్రంతా నిద్రపోయినట్టు లేవు. లావణ్యతో ఏమైనా గొడవయిందా అని అడిగాడు సిద్ధు క్యాజువల్గా. విక్రమ్ నెమ్మదిగా వెనక్కి తిరిగి సిద్ధు వైపు చూశాడు. అతని గొంతు బొంగురుపోయి ఉంది. నేను ఒక అమ్మాయిని అవమానించండ్రా అన్నాడు విక్రమ్ నెమ్మదిగా. సిద్ధు నవ్వాడు. దేనికైనా ఇంత సీన్ చేస్తున్నావు? నువ్వు రోజు చేసే పనేగా. ఏ పబ్లోనో ఏ క్లబ్లోనో ఎవరో ఒకరిని అవమానిస్తూనే ఉంటావు. పెద్దగా పట్టించుకోకు అన్నాడు తేలికగా. కాదురా, ఇది వేరు. ఆమె అలాంటి అమ్మాయి కాదు. చాలా స్వచ్ఛమైనదిరా. నేను ఆ అమ్మాయిని అవమానించాను. ఆమె ఏడ్చిందిరా. నా కళ్ళ ముందే కుప్పకూలిపోయి చిన్న పెండ్లాడిలా ఏడ్చింది. విక్రమ్ మాటల్లో ఒక తెలియని వేదన ఉంది. సిద్ధు తన ఫోన్ చూసుకుంటూ నిర్లక్ష్యంగా భుజాలు ఎగరేస్తూ సో అని అడిగాడు. ఏడ్చింది కదా అని మనం ఫీల్ అవ్వాలా ఏంటి? ఎవరికో ఒకరికి ఎప్పుడో ఒకసారి ఏడుపు రాక మానదు. మనకెందుకు దాని గురించి ఆలోచించడం? ఆ సో అన్న ఒక్క మాటకు విక్రమ్ దగ్గర జవాబు లేదు. అవును, సో అని అతను కూడా అనుకోవచ్చు కదా. ఎందుకు అనుకోలేకపోతున్నాడు? విక్రమ్ చేతిలో ఉన్న కాఫీ మగ్గును టేబుల్ మీద విసురుగా పెట్టాడు. నీకు అర్థం కావడం లేదురా సిద్ధు. ఆమె కళ్ళల్లో నా గురించి ఎంత భయం ఉందో నేను చూశాను. నా ఎదురుగా నిలబడి నీ రేటెంత అని నేను అడిగినప్పుడు ఆమె నా ముఖం మీద ఉమ్మి వేసినట్లుగా మాట్లాడింది. ఆమెకు డబ్బు మీద ఆశ లేదు. నా మీద ఇష్టం అంతకన్నా లేదు. నేను ఒక రాక్షసుడిలా ప్రవర్తించానురా అంటూ తల పట్టుకుని సోఫాలో కూర్చుండిపోయాడు. సిద్ధుకి కొంచెం ఆశ్చర్యం వేసింది. విక్రమ్ వర్మ నోటి నుండి ఇలాంటి మాటలు రావడం ఇదే తొలిసారి. అరే విక్రమ్, నీకు పిచ్చి ఏమైనా పట్టిందా? నువ్వు ఎవడికి భయపడేవాడివి కావు, ఎవడి కోసము బాధపడేవాడివి కావు. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఏడిస్తే నువ్వు ఫీల్ అవుతున్నావా? వదిలేరా బాబు అని నచ్చ చెప్పి ప్రయత్నం చేశాడు. కానీ విక్రమ్కి సిద్ధు మాటలు వినిపించటం లేదు. అతని జవాబు చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. అతని మనసులో మాలతి మొహం వెంటాడుతూనే ఉంది. ఆ రోజంతా విక్రమ్కు ఏ పని మీద ధ్యాస లేదు. ఆఫీస్కి వెళ్ళిన ఫైల్స్ చూడలేదు. తండ్రి రావు సాహెబ్ 2 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అతని మెదడులో ఒకటే ఆలోచన. మాలతి చీర, ఆమె నుదుట ఉన్న బొడ్డు, ఆమె కళ్ళలోని అమాయకత్వం. ఆ అమాయకత్వాన్ని తాను ఎలా కాలరాశానో తలుచుకుంటుంటే అతనికి ఊపిరి ఆడటం లేదు. నేనెందుకు అలా చేశాను? ఒక మృదంలా ఆమె పెదవులను ఎందుకు ముద్దాడాను? ఆమె నన్ను ఎంతగా అసహ్యించుకుంటుంది ఇప్పుడు అని తనను తాను ప్రశ్నించుకోసాగాడు. విక్రమ్ వర్మ జీవితంలో ఎప్పుడు తప్పు చేశాను అన్న భావన అతనికి కలగలేదు. తనదే లోకం, తనదే శాసనం అనుకునే వ్యక్తి అతను. కానీ మొదటిసారిగా అతని కఠినమైన గుండెలో ఒక చిన్న పగులు ఏర్పడింది. ఆ పగులు గుండా ఒక కొత్త భావన లోపలికి ప్రవేశించింది. అదే పశ్చాత్తాపం. అహంకారం నిండిన ఒక రాక్షసుడికి పశ్చాత్తాపం కలగడం అనేది చాలా అరుదైన ప్రమాదకరమైన విషయం. అది అతన్ని ఇంకా పిచ్చివాడిని చేస్తుంది. ఆ రాత్రి కూడా అతనికి నిద్ర పట్టలేదు. మాలతి కన్నీళ్లు అతనికి కళ్ళ ముందు ఒక సముద్రంలా కనిపిస్తున్నాయి. ఆ సముద్రంలో తను మునిగిపోతున్నట్లు అనిపించింది. ఆమె ఏడుపు నా వల్ల ఆగదు. కానీ ఆ ఏడుపుకు కారణం నేనన్న నిజాన్ని నేను భరించలేకపోతున్నాను. ఆమెకు నేను సారీ చెప్పాలి. అవును, నేను క్షమాపణ అడగాలి. అప్పుడే నా ఈ మనసు కుదుటపడుతుంది అని నిర్ణయించుకున్నాడు విక్రమ్. తన అహంకారాన్ని పక్కన పెట్టి ఒక సాధారణ స్కూల్ టీచర్ దగ్గరకు వెళ్ళి తల వంచి క్షమాపణ అడగాలని విక్రమ్ అనుకోవడం బహుశా ఆ నగర చరిత్రలోని అతిపెద్ద వింత. ఉదయం 10 గంటలు. మాలతి పనిచేసే ఆ చిన్న ప్రైవేట్ స్కూల్ వాతావరణం ఎప్పటిలాగే సందడిగా ఉంది. పిల్లల అరుపులు, ప్రార్థన గీతాల శబ్దాలతో ఆ ప్రాంగణం అంతా నిండి ఉంది. అప్పుడే స్కూల్ గేటు గుండా ఒక నల్లటి రేంజ్ రోవర్ కారు లోపలికి వచ్చింది. ఆ కారును చూడగానే స్కూల్ వాచ్మెన్ భయంతో పక్కకు తప్పుకున్నాడు. కారు ఆగిన వెంటనే లోపల నుండి విక్రమ్ వర్మ కిందకు దిగాడు. అతని ముఖం గంభీరంగా ఉంది. కళ్ళలో నిద్రలేమి తాలూకు అలసట స్పష్టంగా కనిపిస్తుంది. విక్రమ్ వర్మ తమ స్కూల్కు వచ్చాడన్న వార్త క్షణాల్లో స్కూల్ చైర్మన్ కోటేశ్వరరావుకు తెలిసింది. ఆయన గుండె చేతిలో పట్టుకుని పరిగెత్తుకుంటూ కిందకు వచ్చాడు. సార్, నమస్కారం సార్. మీరేంటి ఇక్కడికి? నాకు కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా సార్ అంటూ వంగి వంగి దండాలు పెట్టాడు కోటేశ్వరరావు. కానీ విక్రమ్ అతని వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. మాలతి ఎక్కడుంది అని సూటిగా అడిగాడు. కోటేశ్వరరావు వణికిపోతూ ఆవిడ ఫస్ట్ ఫ్లోర్లోని క్లాస్ రూమ్లో ఉన్నారు సార్ అని చెప్పాడు. విక్రమ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మెట్లెక్కి పైకి వెళ్ళాడు. కోటేశ్వరరావు అతన్ని అనుసరించిపోతే విక్రమ్ చేతితో ఆగు అని అన్నట్టు సైగ చేశాడు.
దాంతో కోటేశ్వరరావు అక్కడే శిలలా నిలబడిపోయాడు. విక్రమ్ నెమ్మదిగా కారిడార్లో నడుస్తున్నాడు. ఒక క్లాస్ రూమ్ దగ్గర ఆగాడు. లోపల మాలతి పిల్లలకు పాఠం చెప్తుంది. పలక మీద చాక్ పీస్తో రాస్తూ పిల్లలకు అర్థమయ్యేలా వివరిస్తుంది. ఆమె స్వరం ఎంత మధురంగా ఉందో వింటుంటే విక్రమ్కు తన చుట్టూ ఉన్న ప్రపంచం మర్చిపోయినట్లు అనిపించింది. కానీ ఆమె ముఖం పాలిపోయి ఉంది. రాత్రి సరిగ్గా నిద్రపోలేదని ఆమె కళ్ళు చెప్తున్నాయి. తన వల్లే ఆమె ఇలా అయిపోయిందన్న పశ్చాత్తాపం విక్రమ్కి మళ్ళీ తలుచుకున్నాడు. క్లాస్ ముగిసిన బెల్ మోగింది. మాలతి తన పుస్తకాలు తీసుకుని క్లాసులో బయటకు వచ్చింది. తలదించుకొని కారిడార్లో నడుస్తున్న ఆమెకు ఎదురుగా ఎవరు అడ్డంగా నిలబడినట్లు అనిపించి ఆగిపోయింది. నెమ్మదిగా తల పైకెత్తి చూసింది. ఎదురుగా 2 అడుగుల దూరంలో విక్రమ్ వర్మ నిలబడి ఉన్నాడు. మాలతి గుండె ఒక్కసారిగా లయ తప్పింది. చేతిలో ఉన్న పుస్తకాలు టపటపా కింద పడిపోయాయి. ఆమె కళ్ళల్లో చెప్పలేనంత భయం, ప్రాణ సంకటం. ఆ రోజు పాడుపడిన ఫ్యాక్టరీ దగ్గర జరిగిన సంఘటన ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలింది. అతన్ని చూడగానే ఆమె ఒళ్ళు గజగజ వణకడం మొదలుపెట్టింది. పారిపోవడానికి వెనక్కి అడుగు వేయబోయింది, కానీ కాళ్ళు సహకరించలేదు. ఓడకు అనుకొని శ్వాస తీసుకోలేక ఉక్కిరి బిక్కిరవుతుంది. సార్, నన్నేం చేయకండి, దయచేసి వెళ్ళిపోండి అంటూ చేతులు జోడించి ఏడవడం మొదలుపెట్టింది. ఆమె వణుకుతున్న విధానం చూస్తే ఎవరికైనా జాలి కలగక మానదు. విక్రమ్ను ఆ దృశ్యం చూసి గుండె పగిలినంత పనైంది. తను ఆమె దగ్గరకు వచ్చింది భయపెట్టడానికి కాదు, ఓదార్చడానికి. కానీ తను చేసిన గాయం ఎంత లోతైనదో ఇప్పుడు అతనికి అర్థమవుతుంది. అతను తన 2 చేతులను ప్యాంట్ జేబుల్లో పెట్టుకుని కొద్దిగా ముందుకు వంగాడు. అతని గంభీరమైన గొంతులో ఎప్పుడూ లేని ఒక మృదుత్వం, నిజాయితీ ధ్వనించాయి. నేను తప్పు చేశాను, సారీ. ఆ మాటలు వినగానే మాలతికి చెవులు పనిచేయడం ఆగిపోయినట్లు అనిపించింది. ఆమె ఏడుపు ఒక్క క్షణం ఆగిపోయింది. ఆశ్చర్యంతో నమ్మలేని కళ్ళతో అతని వైపు చూసింది. విక్రమ్ వర్మ ఒక రాక్షసుడు, ఊరిని వణికించే అహంకారి తనలాంటి ఒక మామూలు అమ్మాయికి సారీ చెప్పడం ఏంటి? కానీ ఆమె అతని మాటలను నమ్మలేకపోతుంది. ఇది కూడా అతని క్రూరమైన ఆటలో ఒక భాగమేమో అన్న భయం ఆమెను వీడటం లేదు. ఆమె శరీరంలో వణుకు అలాగే ఉంది. కళ్ళ వెంట నీళ్లు ధారగా కారుతూనే ఉన్నాయి. నిన్ను భయపెట్టాలని రాలేదు. నేను చేసిన పనికి నాకు సిగ్గుగా ఉంది. దయచేసి నన్ను క్షమించు. ఇకపై నా వల్ల నీకు ఎలాంటి సమస్య రాదు అన్నాడు విక్రమ్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. అతని కళ్ళల్లో ఈసారి ఆకలి లేదు, అహంకారము లేదు. కేవలం ఒక నిజాయితీపూర్వమైన పశ్చాత్తాపం మాత్రమే ఉంది. మాలతి నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. ఆమె అలాగే గోడ కానుకొని వణుకుతూ నిలబడి ఉండిపోయింది. ఆమెను ఇక ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక విక్రమ్ నెమ్మదిగా వెనక్కి తిరిగి ఒక్కసారి కూడా వెనక్కి చూడకుండా కిందకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. తన కారు ఎక్కి స్కూల్ ఆవరణం నుండి బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన మాలతి ఇంకా అదే ట్రాన్స్లో ఉంది. కింద పడ్డ పుస్తకాలను తీసుకొని ఓపికగా కూడా ఆమెకు లేదు. విక్రమ్ గారు స్కూల్ గేటు దాటి బయటకు వెళుతుండగా సరిగ్గా అదే సమయంలో అర్జున్ తన బైక్ మీద స్కూల్ లోపలికి వస్తున్నాడు. అర్జున్ కళ్ళు ఆ నల్లటి రేంజ్ రోవర్ని గమనించాయి. ఆ కారు విక్రమ్ వర్మది అని అతనికి తెలుసు. ఈ సమయంలో విక్రమ్ వర్మ ఈ చిన్న స్కూల్కి ఎందుకు వచ్చాడు అన్న అనుమానం అర్జున్ మెదడులో తలుక్కుమంది. అతను వేగంగా బైక్ పార్క్ చేసి మెట్లెక్కి పైకి వచ్చాడు. కారిడార్లో వణుకుతూ కింద పడ్డ పుస్తకాలను ఏరుకుంటున్న మాలతిని చూశాడు. ఆమె ముఖం పాలిపోయి ఉంది, ఇంకా ఏడుస్తూనే ఉంది. అర్జున్కు రక్తం మరిగిపోయింది. రాత్రి ఆమె ఏడ్చిన దానికి ఇప్పుడు విక్రమ్ వర్మ ఇక్కడికి రావడానికి ఏదో సంబంధం ఉందని అతనికి అర్థమైపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి మాలతి దగ్గర కూర్చున్నాడు అర్జున్. ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. మాలు, ఏంటిది, ఎందుకు మళ్ళీ ఏడుస్తున్నావు అని అడిగాడు. మాలతి అర్జున్ని చూడగానే ఒక్కసారిగా భయంతో అతని గుండెలకు హత్తుకొని ఏడవటం మొదలుపెట్టింది. అర్జున్ నాకు భయంగా ఉంది అర్జున్, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అంటూ రోధించింది. అర్జున్ ఆమెను ఓదారుస్తూనే అతని కళ్ళలో కోపం కట్టలు తెంచుకుంటుంది. మాలతి భుజాలు గట్టిగా పట్టుకుని ఆమె కళ్ళలోకి చూస్తూ ఎంతో ఖచ్చితంగా అడిగాడు. ఆ కారులో వెళ్ళింది విక్రమ్ వర్మ కదా? వాడు నీతో ఏమన్నాడు మాలు? నిన్న రాత్రి నువ్వు ఏడ్చింది వాడి వల్లేనా? నిజం చెప్పు మాలు, వాడు నేనేమైనా అన్నాడా? అర్జున్ గొంతులోని ఆవేశం, కోపం చూసి మాలతి మరింత భయపడిపోయింది. నిజం చెప్తే అర్జున్ విక్రమ్ పైకి వెళ్తాడని, అది అతని ప్రాణాలకే ప్రమాదమని ఆమెకు తెలుసు. కానీ ఇప్పుడు దాచడానికి ఏమీ లేదు. విక్రమ్ వర్మ నీడ వల్ల జీవితాలను కమ్మేసింది. ఒకవైపు తన తప్పు తెలుసుకొని క్షమాపణ అడిగిన రాక్షసుడు, మరోవైపు ఆమెను ప్రాణంగా ప్రేమించి ఆమె కన్నిటినికి కారణమైన వాడిని చంపడానికైనా వెనుకాడని రాక్షసుడు. ఈ ముక్కోణపు వలయంలో అసలు యుద్ధం ఇప్పుడు మొదలు కాబోతుంది.
ఈ కథని ఇంతవరకు విన్నారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాలాంటి చిన్న యూట్యూబర్ కోసము యూట్యూబ్ ఒక చిన్న ఆప్షన్ ఇచ్చింది, అదేనండి హైప్ బటన్. దాని మీద ప్రెస్ చేస్తే నా వీడియో మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఇలాంటి మంచి వీడియోని మీ ముందుకు మళ్ళీ రేపు తేవాలంటే నాకు కూడా కొంచెం ప్రోత్సాహం ఉండాలి కదా. అందుకనే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి, కమెంట్ చేయడం అస్సలే మర్చిపోకండి. నేను కూడా రేపు మళ్ళీ మంచి కథతోటి మర్చిపోకుండా ఉంటాను మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.